నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నానండి. ఓకే. కేంద్రంలో బీజేపీ పరిపాలన ఎలా ఉందండి? చాలా బాగుందండి. ఓకే. ఈరోజు 2024 సంవత్సరంలో మన మోదీ సాబ్ చేసే మేనిఫెస్టో కానీ, ఇంతకుముందు చేసిన అభివృద్ధి కానీ, ఇప్పుడు చేయబోయే అభివృద్ధి కానీ చాలా బాగుందండి. ఇంత పూర్తి అభివృద్ధి ఏ ప్రభుత్వం కూడా చేయలేదండి, ఎవరు కూడా చేయలేరండి. మనం మోడీని కాపాడుకోవాలండి. మోడీని కాపాడుకొని బీజేపీని గెలిపించుకొని అభివృద్ధి చేసుకోవాలండి. ఇంకా మోడీకి చాలా విజన్ ఉందండి, మంచి విజన్ ఉందండి. సబ్కా సాత్ సబ్కా వికాస్, ప్రతి ఒక్కల అభివృద్ధి జరగాలని, ప్రతి ఒక్కల అభివృద్ధి ఆయన చూడాలని ఆయన కలలు అంటుండు. కానీ ఆయన మీద బురద చల్లడానికి ఎన్నో రకాలుగా కులం ప్రాతిపదికన, మతం ప్రాతిపదికన అట్లా తప్పుడు ప్రచారాలు చేస్తారు. అదంతా ఉత్తిమాట అండి. ఏదైనా ఆయన చేసేది ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందండి. ఆయన వల్ల దేశానికి లాభం అండి. దేశానికే కాదండి, ప్రపంచానికి కూడా చాలా మంచి అండి. శాంతి సందేశాన్ని ఇస్తుందండి. ఆయనను గెలిపించుకోవాలండి. గెలిపించుకొని మనం అభివృద్ధిని చేసుకోవాలండి, అభివృద్ధిని చూడాలండి. ఆయన చేసిన కొన్ని పనులు మీకు అందరికీ తెలిసే. యూసీసీ కానీ, మన ప్లస్ జన్ధన్ కానీ, మన ఊళ్ళ గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులతోని ఆయన పనులు కానండి, ఎవ్వి కానండి, ప్రతి ఒక్కటి ఏ విధంగా చూసినా ఆయన చేసేది చాలా విజన్ ఉందండి. దానికి ఒక మంచి మార్గం ఉందండి అభివృద్ధికి. దీనికి యువత, ముసలి ముడిగా అందరూ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి, బీజేపీ అంటే 2 సీట్లకు మాత్రమే పరిమితం అనుకున్నాము మనము. ఈరోజు 400 పైచిలకు సీట్లకు ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ పరిపాలన అంటే మెజారిటీ సీట్లు రాలేవు. కాకపోతే మాత్రము ఈ కాంగ్రెస్ పరిపాలన వల్ల ఏ గ్యారంటీ కూడా అమలు కాదండి. అది అసాధ్యం అండి. సాధ్యమయ్యే పని ఏది కూడా లేదండి ఆ గ్యారంటీలు. ఇప్పుడు సాధ్యమయ్యే పనులు ఏదన్నా చేయాలి అంటే అది బీజేపీ ప్రభుత్వం మాత్రమే చేయాలి. బీజేపీ అండదండలు లేనిది ఏ ప్రభుత్వం కూడా ఏం చేయలేదండి. మన ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం 2014 ఉన్న ప్రభుత్వానికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి మనము ఎంత అభివృద్ధి చెందామనేది ప్రతి ఒక్క చదువుకున్న వ్యక్తికి, చదువుకున్న యువకునికి ప్రతి ఒక్కటి తెలుసు. మన విదేశాలకు ఎంత అప్పుకున్నాం, మన మారక విలువ ఎంత ఉన్నది, మన గ్రోత్ రేటు ఎంత ఉన్నది, మన దేశ జీడిపి ఏ రేంజ్కి పెరిగింది, మన యువత యొక్క ఉపాధి అవకాశాలను ఎలా పెంచుతున్నాడు, ప్లస్ మన మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే దేశ భద్రత గురించి. దేశ భద్రతను ఎంత వరకు ఇది చేశాడంటే ప్రతి ఒక్కరు నిర్భయంగా, కులం మతం ఏది కూడా పట్టింపు లేకుండా ప్రతి ఒక్కళ్ళకి స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని, స్వేచ్ఛాయుతమైన వాతావరణాన్ని మన మోదీ సార్ కల్పించాడు. ఏ బాంబు పేలుళ్ళు కానీ, ఏ ఉగ్రవాదం కానీ, ఏ తీవ్రవాదం కానీ ఎలాంటిది కూడా ఇది కాకుండా, ఇది మన దేశంలో కాకుండా ప్రపంచానికి కూడా ఒక మంచి సందేశాన్ని ఇస్తూ, శాంతి సందేశాన్ని ఇస్తూ, మంచి దాన్ని ఇది చేస్తుండండి, ఇంప్లిమెంట్ చేస్తుండు. కాబట్టి ఆయనకు సపోర్ట్ చేసి మనం ముందుకు తీసుకెళ్ళి ఆయనను గెలిపించుకోవాలండి. అది మన బాధ్యత అండి. దాన్ని ఇప్పుడు వచ్చే ఎలక్షన్ కూడా ఖచ్చితంగా ఈయన అభివృద్ధిని చాలామంది అర్థం చేసుకున్నారండి. ఇప్పుడు చాలామందికి కూడా అర్థమవుతుంది. దీంట్లో మతము అనేది కూడా కాదండి. మన ముస్లిం సోదరులు కూడా చాలామంది మనకు సపోర్ట్ చేస్తారండి. ఈ ముస్లిం సోదరుల వల్ల కూడా ఈ మన దేశ అభివృద్ధి కోసము ఏం చేస్తుండు మోడీ అనేది వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. కాబట్టి 400 పైచీలకు సీట్లు ఖచ్చితంగా వస్తాయి. ఖచ్చితంగా మోదీ సర్కార్ సెంట్రల్లో ఖచ్చితంగా ఉంటుంది. దానివల్ల అభివృద్ధి కూడా ప్రతి ప్రాంతానికి ప్రాంతీయ విభేదాలు లేకుండా, కుల విభేదాలు లేకుండా, మత విభేదాలు లేకుండా చాలా మంచి అభివృద్ధి జరుగుతుందండి. మంచి భవిష్యత్తు ఉంటుందండి. దీనివల్ల మన దేశమే అభివృద్ధి చెందకుండా ప్రపంచ దేశాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందండి. ప్రతి దేశం మనకు సపోర్ట్ చేస్తుందండి. ప్రతి దేశము, ఈ కంట్రీ ఆ కంట్రీ అని కాదు, గల్ఫ్ కంట్రీస్లకు పోయినా ఎక్కడికి పోయినా మన మోదీ సార్కు ఎంత ఆదరణ ఉన్నదనేది మీకు అందరికీ తెలిసిందే. అది తెలియని వాళ్ళు కూడా కొంత మనం తెలియజెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది. యువత మాత్రం చాలా వరకు దాన్ని సపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా 400 పైచిలకు ఓట్లు తెలంగాణలో కూడా 11 సీట్లు ఈజీగా వస్తాయండి. అది ఖచ్చితం.